గురుకుల పీఈటీ తెలంగాణ వచ్చినాక ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. 616 పోస్టులకి 1:2లో 1200 మంది సెలెక్ట్ చేసిర్రు. వెరిఫికేషన్ సగం వెరిఫికేషన్ అయింది, కోర్టు ఉందని చెప్పి సెలెక్ట్ కాని వాళ్ళు కోర్టు కేసేసి స్టే వచ్చింది, అయిపోయింది. తర్వాత కోర్టు కేసులు కూడా క్లియర్ చేసిర్రు. క్లియర్ అయ్యి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది, కానీ ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు గత పాలకులు. అలాంటి మేము గతంలో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, పల్లా రాజేశ్వర్ సార్, కవితక్కని, వినోద్ కుమార్ సార్ని ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏడో మీటింగ్ పెట్టినా మేము అందరం అన్ని జిల్లాలలో కలుస్తున్నాము. భర్తీ చేస్తామంటున్నారు కానీ భర్తీ చేయట్లేదు. సరే అది గతం అయిపోయింది, గతం కదా. ఇప్పుడు రేపు మేము గతంలో టీఎస్పీఎస్సీ ముట్టడి చేశామండి. టీఎస్పీఎస్సీ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి, ఇట్లా ప్రగతి భవన్ ముట్టడి ఎన్నిసార్లు చేసినాము. లాస్ట్ టీఎస్పీఎస్సీ ముట్టడి చేస్తున్నప్పుడు తలదాచుకోవడానికి పోలీసులు అరెస్ట్ చేస్తుంటే గాంధీ భవన్కి వెళ్ళాం. అక్కడ రేవంత్ అన్న గారు ఉన్నారు. ఎలక్షన్ కోడ్ రాకముందు జూలై నెలలో ఇది. అన్నగారు రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఉద్యోగాలు నేను 1 or 2 monthsలో మేము భర్తీ చేస్తామని మాట ఇచ్చిండు, హామీ ఇచ్చిండు. ఇది కూడా న్యూస్ పేపర్ కనబడుతుంది ఇక్కడ. మాకు ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ప్రజావాణి పెట్టినప్పటి నుంచి వారం వారం మేము వస్తున్నాము, వినతి పత్రాలు ఇస్తున్నాము. అన్ని జిల్లాల నుండి వస్తున్నారు. మేము రిటర్న్ టెస్ట్ పాస్ అయినామన్నా, మేము ఎగ్జామ్ రాసిన ఊరికనే మేము ఉద్యోగాలు భర్తీ చేయమని, లేకపోతే ఊరికనే ఫ్రీగా ఇవ్వమని అనట్లేదు. విత్ రైటింగ్లో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి లిస్టులో 1:2లో ఉన్న వాళ్ళం. మాకు ఉద్యోగాలు 7 ఏళ్ల నుంచి నరకయాతన అనుభవించినాం. అరెస్టులు చేసిరు. రాత్రి 2-3 గంటల దాకా గోషామాల్ పిఎస్లో ఉన్నారు. ఆడపిల్లలు చంటి పిల్లల్ని తీసుకొని నరకయాతన అనుభవించినాం. అది అందుకనే ఇప్పుడు నిరుద్యోగులు అందరూ ఏకమయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. మాకు రేవంత్ అన్న గారు మాకు ఈ సమస్య మీ దృష్టికి వెళ్తుంది, మాకు న్యాయం చేస్తారని మేము మీకు కలవడానికి వచ్చినామన్నా. మాకు ఎందుకు నిర్లక్ష్యం చేసింది అని అంటే, ఒక సీఎం అంతకుముందు ఉన్న మాజీ సీఎం గారు కేసీఆర్ గారిని తప్ప మేము ప్రతి ఒక్క మినిస్టర్ని కలిసినాం. ఇస్తాం అని అన్నారు. ఎందుకు ఇవ్వలేదు ఏందనేది మాకు తెలియదు. అసలు ఆ పాలనలో ఆ టైంలో అవి పోస్టులు ఉన్నాయా లేవా అని అర్థం కాలేదు మాకు. గతంలో ఇప్పుడు టీఎస్పీఎస్ అంతా గందరగోళం అయిపోయింది. మేము ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళినా కూడా ప్రతిసారి ఇస్తున్నారు. అదే మరి పోస్టులు ఉంటే ఎందుకు ఇవ్వలేదు? అమ్ముకున్నారా ఉన్నాయా మాకు అర్థం కావట్లేదు. అందుకనే మేము ఇప్పుడు రేవంత్ అన్న గారు మాకు న్యాయం చేశాడనే ఇక్కడికి వచ్చినామన్నా. మాకు అన్నగారి మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. అందరు నిరుద్యోగులు అంతా ఏకమే. మెయిన్ ఉద్యోగాలు ఇప్పుడు ఎన్నో ఉద్యోగాలు ఇప్పుడు నెక్స్ట్ డిఎస్ అంటున్నారు, Group 1, Group 2 ఇవన్నీ ఇంకా నోటిఫికేషన్ రాలేదు. గతంలో వచ్చినాయి, మళ్ళీ అవి రీనోటిఫికేషన్ ఇస్తానంటారు. మేము సెలెక్ట్ అయ్యి 7 ఏళ్ల నుంచి అవస్థలు పడుతున్నాం. మాకు నెలకు ఇంత 30-40 వేలు వేసుకున్న ఎంత జీతం పోయింది, జీవితం నాశనం అయ్యింది. ఇక్కడ 7-8 మంది మేము మా దాంట్లో ఉన్న అమ్మాయిలు చనిపోయారు, పిల్లలు చనిపోయారు, స్టూడెంట్స్. మరి వాళ్ళకి ఎవరికి న్యాయం చేస్తారు మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు అదంతా ఎవరు భర్తీ చేస్తారు సార్? వాళ్ళ కుటుంబానికి ఎవరు దిక్కు? ఒక్క చూపు చూడండి అంటున్నాం, కంటి చూపు ఒక్క చూపు చూస్తుందంటే మాది జస్ట్ ఒక నోటి మాట చెప్తే న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు విద్యాశాఖలో ఉన్న వాళ్ళు కొంతమంది మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఎలా అంటే నోటిఫికేషన్ ఇప్పుడు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారము భర్తీ చేస్తారు. అలాంటిది ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో 50% చేస్తా అంటారు. మరి నోటిఫికేషన్ ఇచ్చింది అన్నాడు, ఒకటే నోటిఫికేషన్ ఇచ్చిర్రు. యూజీడీ వాళ్ళకు, ఇంటర్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళకి, బీపీఎడ్ గ్రాడ్యుయేట్స్కి ఇచ్చారు. మరి ఇద్దరికి ఎలిజిబుల్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్లో మరి ఇద్దరం ఎగ్జామ్ రాసినాము. మరి ఇద్దరికి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం లిస్ట్ పెట్టాలి కదా. మరి 50% చేస్తా అంటారట. మరి 50% ఎందుకు చేస్తారు? మరి దానికి వాళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది? యూజీడీ వాళ్ళ మీద ఎందుకు అంత పక్షపాతం ఎందుకు చూపిస్తారో మాకు అర్థం కావట్లేదు. మాకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఏ పర్సంటేజ్ లేకుండా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం మా ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము వేడుకుంటున్నాం. మాకు నమ్మకం ఉంది అన్నగారు, ఎందుకంటే గతంలో మేము ఎన్నో అవస్థలు పడ్డామో అన్నగారు కూడా చూసిరు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము గాంధీ భవన్లో ఎన్నోసార్లు తలదాచుకున్నాం. మేము వి హనుమంతరావు సారు, మేము ఇప్పుడు శ్రీధర్ బాబు సార్ని ఇలాంటి వాళ్ళం కలిసినాము. అక్కడ కూడా ఎన్నోసార్లు మా సమస్యలన్నీ వాళ్ళకి తెలుసు చాలాసార్లు. కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము. ఈ సమస్య అన్నగారి దృష్టికి వెళ్తుందని మాకు త్వరగా ఈ నెలలో 1:2 ఏ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం 50% లేకుండా చేయాలని చూస్తున్నాం. 2017లో మా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో 616 పోస్టులకి 1200 మందిని 1:2లో సెలెక్ట్ చేయడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఈ యూజీడీ అంటే ఇంటర్ డిగ్రీ వాళ్ళ మధ్య మాకు ఎలిజిబిలిటీ సంబంధించి కేసు నడవడం జరిగింది. కేసు కూడా క్లియర్ అయింది. క్లియర్ అయిన తర్వాత మేము పోస్టులు నింపుతామని చెప్పి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. అట్లనే వాళ్ళు కాలయాపన చేయడం జరిగింది, నింపలేదు. నింపిన తర్వాత ఒకసారి టీఎస్పీఎస్సీ ముందు పెద్ద ఎత్తున మేము తొందర నింపాలి, కోర్టు కేసు క్లియర్ అయింది, ఇంకా మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటామని చెప్పి మేము టీఎస్పీఎస్సీ ముందు ధర్నా చేసినప్పుడు ఆ సందర్భంగా
మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని పరామర్శించడానికి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిపించడం జరిగింది. మేము అక్కడ సార్తో స్పష్టమైన హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం రాగానే మేము మీకు వెంటనే పోస్టులు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ప్రగతి భవన్కి ఇప్పటికీ మేము 10 సార్లు 12 సార్లు మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ తొందరగా 2017 గురుకుల పీటీ పోస్టులు నింపండి. ఎందుకంటే మేము ఈ ప్రభుత్వం అన్న వస్తే మా జీవితాలు బాగుపడతాయి, గత ప్రభుత్వం చేయలేదని చెప్పి బాగా విశ్వసించిన వాళ్ళు మేము గురుకుల పీటీ వాళ్ళు మేము ఉన్నాము. తక్షణమే ఇప్పటికైనా ఈ 1 మంత్లో మా రిజల్ట్ ఇచ్చి మమ్మల్ని గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు పోస్టులు నింపాలి. లేకపోతే మరిన్ని మా గుట్లపీఠ అభ్యర్థులు ఇప్పటికే 10 మంది చనిపోవడం జరిగింది. ఇంకా అందరు నిరాశలో ఉన్నారు. మీరు తక్షణమే నిరుద్యోగులు ముఖ్యంగా మేము ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నాము. మీరేం పోస్టులు మాకు ఊరికే ఇవ్వట్లేదు. మేము ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. తక్షణమే ఈ పోస్టులను స్పందించాలి. లేకపోతే మేము మా పరిస్థితి ఇంకా ఘోరమైన పరిస్థితి ఉండేది. ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు అన్ని జిల్లాల నుంచి రావడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గౌరవ విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది కాబట్టి ఆయన దగ్గరికి పోయి తక్షణమే అధికారులను ఆదేశించి మా పోస్టులు నింపాల్సిందిగా కోరుతున్నాం.